బీఆర్ఎస్ ఎప్పుడూ గెలుపుకు పొంగిపోవడం ఓటమికి కుంగిపోవడం తేలిందన్నారు గులాబీ పార్టీ లీడర్లు. ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ గెలుపు కోసం ప్రజల తరపున పోరాడతామన్నారు. ఎన్నడూ లేనంతగా ఏడాది నుంచి పార్టీకి గడ్డుకాలం వచ్చిందన్నారు. అందరం కలిసి కష్టాలను ఎదుర్కొని విజయం దిశగా ముందుకు నడవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు బీఆర్ఎస్ లీడర్లు. గతేడాది నుంచి బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డుకాలమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలొచ్చాయని చెప్పారు. ఎమ్మెల్సీ కవితను 5 నెలలు జైల్లో పెట్టారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం భారీ దెబ్బేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాడే తత్వం కోల్పోలేదన్నారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై తీసిన షార్ట్ ఫిల్మ్ను రిలీజ్ చేశారు కేటీఆర్. పార్టీ పుట్టిననాటి నుంచి నేటి వరకు చూస్తే అత్యంత గడ్డుకాలం అని చెప్పక తప్పదు. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా వారు గెలిచినారో ప్రభుత్వంలోకి వచ్చినారు. పార్లమెంట్ ఎన్నికలు రావడం, అదే సమయంలో కవిత గారిని అరెస్ట్ చేయడం, 5.5 నెలల పాటు జైల్లో పెట్టడం, తిహార్ తీసుకొని పోయి, ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం. అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు, పోరాటం చేవబోలేదు. దాంతోపాటు అన్నింటికి మించి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ లగచర్లలో భూసేకరణ రద్దయ్యేదాకా పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల సమస్యలను లేవనెత్తుతామన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిశారు లగచర్ల ఫార్మా భూసేకరణ బాధితులు. లగచర్ల బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు ఆర్ఆర్ఆర్ పరిధిలోని రైతులు. భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా తక్కువ ధరకే భూములు తీసుకుంటున్నారని హరీష్ రావుకు వివరించారు. తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని హరీష్ ను కోరారు రైతులు. తర్వాత హరీష్ రావును కలిశారు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు. ఈ నెల 26న మహాధర్నాకు రావాల్సిందిగా కోరారు. దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్ను 6,000కు పెంచుతామని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు దివ్యాంగుల పోరాట సమితి ప్రతినిధులు. హైదరాబాద్ చర్లపల్లి జైలు నుంచి బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు వికారాబాద్ పోలీసులు. డీటీసీలో అడ్వకేట్ సమక్షంలో లగచర్ల ఘటనపై పట్నం నరేందర్ రెడ్డిని విచారించారు పోలీసులు. నవంబర్ 11న లగచర్లలో కలెక్టర్పై దాడికి ముందు సురేష్, పట్నం నరేందర్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలపై ప్రశ్నించనున్నారు పోలీసులు. కస్టడీ 2 డేస్ ఇచ్చారండి పట్నం నరేందర్ రెడ్డి గారికి. అడ్వకేట్ ప్రెసిడెన్సీలో కస్టడీ చేయమని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన పట్నం నరేందర్ రెడ్డి గారికి సంబంధించిన హ్యూమన్ రైట్స్కి సంబంధించిన వైలేట్ చేయొద్దు, ఫోర్స్ఫుల్గా ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయొద్దని క్లియర్గా కొడంగల్ జడ్జి గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ ప్రెజెన్సీలో ఇంటరాగేట్ చేయమని క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందుకే మేము రాలేదు. హోంగార్డుల జీతాలు పెంచిన ఘనత కేసీఆర్ దన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గతంలో ఉన్న జీతంలో కంటే 79 రూపాయలు పెంచి 1000 పెంచామన్నట్లుగా రేవంత్ గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే హోంగార్డులను పర్మనెంట్ చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. బూటకమైనటువంటి 79 రూపాయలు పెంచి 921 రూపాయలకు 79 యాడ్ చేస్తామని చెప్పకుండా మేము 1000 రూపాయలు చేస్తామంటే అని అర్థం ఉందా? ఈ న్యాయమైనటువంటి హోంగార్డ్ సమస్యలను వెంటనే కొత్త జియో ఇచ్చి పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక తెలంగాణ తల్లి నూతన విగ్రహం ఏర్పాటుపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేత జూలూరి గౌరీశంకర్. డిసెంబర్ 9న సెక్రటేరియట్ దగ్గర ఏర్పాటు చేయనున్న విగ్రహ ప్రతిష్టాపనను ఆపాలని పిల్లు వేశారు. విగ్రహంలో మార్పులను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.